సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తిమ్మాయిపల్లి గుగ్గిల గ్రామ శివారులో నిర్మిస్తున్న గ్రీన్వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ పనులను ఆపేయాలని సిద్దిపేట ప్రిన్సిపాల్ జడ్జి తాత్కాలిక నిషేధ ఆజ్ఞ తీర్పు ఇచ్చినట్లుగా గుగ్గిళ్ల గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కేడిక కృష్ణారెడ్డి గురువారం గుగ్గిళ్లలో మీడియాకు తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను మరియు ఇథనాల్ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తిని తక్షణమే జూన్ 10వ తేదీ వరకు నిలిపివేయాలని కోర్టు తీర్పు వచ్చిందన్నారు. తాము గత 2 సంవత్సరాలుగా ఫ్యాక్టరీ నిర్మించితే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని పోరాడుతున్నామని వారు అన్నారు. ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన ఇలాంటి పరిశ్రమను వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని తెలిసి కూడా అనుమతి పొందాలని వారు వాపోయారు. మీడియా సమావేశంలో పలువురు గ్రామ పరిరక్షణ కమిటీ సభ్యులు, తిమ్మాయిపల్లి గుగ్గిళ్ల గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. ఫోటోలు తీస్తారా? పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని. ఈ ఇథనాల్ కంపెనీ గురించి మేము ఎన్నోసార్లు పోరాటం చేసినాం. మాకు లీగల్గా ఇవ్వమన్నందుకు మేము లీగల్గా పోయినాం. కోర్టు స్టే చేసినాం. దాని గురించి నిజంగా గతంలో ఇంకా జరగబోయే ముందు కూడా అలానే ఉండాలని అది ఎట్టి పరిస్థితిలో రద్దు కావడానికి ఎంత శ్రమ అయినా కానీ దేనికోసమైనా కానీ పోవడానికి మా గుగ్గిళ్ళ తిమ్మేపల్లి నుండి మాత్రం అనుక్షణం దేనికైనా సిద్ధపడి ఉంటామని కోరుకుంటున్నాం. గుగ్గిళ్ళ గ్రామ పరిరక్షణ కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము గత కొన్ని నెలల నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. కానీ మేము చాలా మంత్రులకు కానీ అన్ని ఆఫీసులలో కానీ మేము వినతి పత్రాలు ఇచ్చినాం. దాని నుంచి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అండ్ ఇంకొకటి మేము లీగల్గా వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. ఇక ఎటువంటి పనులు మాకు కరెక్ట్ రానందున మేము లీగల్గా వెళ్దామని మేము ప్రముఖ న్యాయవాది ద్వారా సిద్దిపేట సెషన్ కోర్టులో మేము కేసు ఫైల్ చేసినాము. ఆ కేసు నుంచి వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు ద్వారా మాకు స్టే ఆర్డర్ మాకు రావడం జరిగింది. జూన్ 10వ తారీఖు వరకు నెల రోజులు ఇథనాల్ పరిశ్రమలో జరిగే పనులు నిలిపివేయాలి, మరియు ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే తయారు చేస్తున్నారో అది కూడా నిలిపివేయాలని చెప్పేసి కోర్టు ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఆర్డర్లను కంపెనీ వాళ్ళు తప్పకుండా పాటించగలరు. ఒకవేళ పాటించకపోయినా కానీ తదుపరి చర్యలు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. దీనిలో భాగంగా ఈ పరిశ్రమ వల్ల కలిగే వేరే ఏ గ్రామాలకైనా నష్టం జరిగితే ఆ గ్రామాలకు కూడా మాతో కలుపుకొని ముందుకు వెళ్ళాలని పెట్టడం అనేది ఎక్కడో ఒక జంగల్ ఏరియాలో పెట్టవలసింది, కానీ తీసుకొచ్చి గ్రామ పరిసర మన ప్రజలు పంటలు పండించుకునే ప్రాంతంలో పెట్టడం జరిగింది. అసలు అలా పెట్టడం కూడా ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మంచి పంటలు వండి వరి పత్తులు వండే స్థలంలో పెట్టి ప్రజలకు నానా రకాల ఇబ్బందులు పెట్టుకుంటూ దాన్ని పనిచేయడం జరుగుతుంది. దానికి గుగ్గిళ్ళ గ్రామ పరిరక్షణ కమిటీ అనేది చట్టపరంగా కోర్టుకు పోయి దాన్ని ఒక స్టే అంటే ఒక 1 మంత్ కొరకు పోరాటం చేసి స్టే తీసుకురావడం జరిగింది. కాబట్టి అందులో ఈ రోజు నుంచి కూడా ఏ పనులు కూడా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాము. వాళ్ళు కూడా దాన్ని ఆచరించాలని కోరుకుంటూ ఇట్టి కంపెనీని కూడా ఏమవుతుంది అని అంటే ఎక్కడో గుట్టల కన్నో లేకపోతే వేరే కన్నో ఏమి అక్కర్రాని భూమి కన్నో పెట్టి ఈ గ్రామ ప్రజలను కూడా కాపాడాలని కోరుకుంటూ గ్రామం కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాము. దీనికి మా పరిరక్షణ కమిటీ పోరాటం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామ ప్రజల నుండి ఎప్పుడైతే ఈ గ్రామ పంచాయతీ ద్వారా బయో ఎనర్జీ ఈ ఇథనాల్ కంపెనీకి మన గ్రామ పంచాయతీ తరఫున ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చినారో అప్పటి నుండి అంటే పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు ఆర్డర్స్ రాకముందే మా గ్రామం తరఫున అప్పుడు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయలేదు. గ్రామం తరఫున మేము పోరాటాలు స్టార్ట్ చేసినాం. ముందుగా ఎక్కడి నుంచి అంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి బట్టి కలెక్టర్ వరకు కూడా మేము దాని మీద కంప్లైంట్ ఇచ్చినాము. ఇది మా గ్రామంలో వద్దు అని చెప్పి ఇథనాల్ కంపెనీ ద్వారా పక్షపాతానికే కాదు గ్రామ ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. మరియు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వ్యవసాయ పరిశ్రమ పెట్టినందుకు అక్కడ ఉన్న పరిసరాల ప్రాంతాలన్నీ వ్యవసాయ క్షేత్రాలు మాత్రం అన్ని వడ్లు వండేటియే పత్తులు వండేటియే. అటువంటి కంపెనీలు ఆ మధ్యలో విత్తనాలు అనే ఉద్దేశంతో ఆ కంపెనీని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలను అంటే గ్రామ పరిపాలన ఉన్న సిబ్బందిని నమ్మించి పర్మిషన్ తీసుకున్నారని తెలిసింది. అది
సరే వాళ్ళు కూడా ఏ విధంగా ఇచ్చారు ఏం కదా అని తెలుసుకుని వాళ్ళ తప్పులు కూడా ఒప్పుకొని వాళ్ళే మళ్ళీ పర్మిషన్ గురించి కూడా కొట్లాడారు. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చారు రద్దు చేయాలని. అయినా కానీ వాళ్ళు పెద్దల యొక్క అధికారాలతోటి ఇలా కంపెనీని స్టార్ట్ చేసారు. దాదాపుగా 90% పనులు పూర్తి కావడానికి వచ్చినాయి సార్. ఇటువంటి కంపెనీని మేము ఏం చేసినామంటే ధర్నా ద్వారా కానీ ఆ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకొని మేము న్యాయపరంగా పోరాటాలు చేయాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్న ప్రజలు అందరం కలిసి ఇలా ఏ ఒక్కరు 5 4 సభ్యులు కాదు సార్. గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ పరిరక్షణ కమిటీల సభ్యులు. ఇప్పుడు కానీ ఈ ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ గురించే కాదు, వచ్చే కంపెనీలు కూడా ఎటువంటి గ్రామానికి నష్టం చేసే ఏదైనా కంపెనీలు ఉంటే మాత్రం దానికి మేము ఖచ్చితంగా పోరాటం చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయడానికి గ్రామ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఒక 5 10 మంది మెంబర్లే కాదు, ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఈ గ్రామ పరిరక్షణ కమిటీలో సభ్యులే సార్. రెండవది ఏంటంటే ఇథనాల్ కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి మేము ధర్నాలు స్టార్ట్ చేసినాము. ఆ ధర్నాలకు మేము ఏంటంటే అధికారులతోటి మాకు బెదిరింపులు కూడా వచ్చినాయి సార్. ఆ బెదిరింపుల వలన కూడా మీరు అవసరమైతే లీగల్గా పోండి, కానీ ఇటు ధర్నాలు చేయొద్దు, లేదంటే